మా ఆశీర్వాదం ధనాభివృద్ధి, ధాన్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, పిల్ల పాపలతో పెళ్లి చేసుకుని సల్లగా వద్దలు పెట్టుకున్నాను. ఎట్లా ఎట్లా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సల్లగా ఉండరా? పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారా? ఎవరు నీకు చెప్తాడా? ఏమిరా మనం మానవులుగా ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారంటున్నావే. మన ఇంటికి కుక్క ఉన్నది, దానికి ఎవరు పెళ్లి చేసినారు? 10 పిల్లలు ఏం చేస్తున్నారు? అది జంతువులు. నువ్వు కూర్చోయ్యా. ఈ ఆకలి మనకు పెళ్లి చేసి నువ్వు రాజన్నాక న్యాయం న్యాయం ఏమో చెప్పరా? రే మానవులుగా ఉండేవాళ్ళు మనం పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారంటున్నా. బాగానే ఉన్నది. కుక్కకు పెళ్లి చేయకుండా బిడ్డలు ఎట్టు పుడతారు? కాదురా, పెళ్లి చేసి పక్షులు పెళ్లి చేసి అని కాదు, జంతువులు పెళ్లి చేస్తాను. దానికి పెళ్లి చేయకుండా బిడ్డలు ఎట్టు పుడతారు? అది ప్రకృతి ధర్మం. అది ప్రకృతి ధర్మంగా దానికి పెళ్లి చేయి. ఈ ఆ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటే దానికి ఏడా గుట్టు పిల్లలు పెళ్లి చేసింది. పెళ్లి చేయకుండా బిడ్డలు ఎట్టు పుడతాయి చెప్పా. కాదురా, రాజు పెళ్లి చేస్తాడు. రాజపాలన వదిలేస్తా. రాజంటే నువ్వు 50 దేశాలు పరిపాలిస్తావు, నీకు లాభం నష్టం అంతా చూస్తావు. ఇప్పుడు నువ్వేం చెప్తే మానవులుగా ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుని పిచ్చి పుడతారండి. ఇప్పుడు కుక్కలు పెళ్లి చేసి మళ్ళా మొదటికి వచ్చావు కదా. దానికి ఎప్పుడు పిచ్చి పుడతాయి? నిలబడడానికి భగవంతుడు చూస్తే భగవంతుడు అధిక ప్రసంగం సాధించు. రాజపాలన చేసుకోకుండా కుక్కల పెళ్లి, ఆవుల పెళ్లి, పక్షుల పెళ్లి చేసి సరే అయినా మీరు అతిలో దొరుకుతానంటావా? నా ఆజ్ఞానుసారం చెప్పారు. సరే నువ్వు ఎప్పుడు పిలుచుకొచ్చేది? ఏడున్నాడు? ఏడున్నాడే? రథసారి దగ్గర నా రథము గురువులు ఎక్కడుంటాయి? నాకేం తెలుసున్నాను, నేను ఇప్పుడు వచ్చినాను. నాకేం తెలుసు? ఏడున్నాడు? రథసాలలో ఉంటాయి. వెళ్ళు. ఎందుకు రమ్మన్నాడు? ఇంకేం చెప్పేది? ఇక్కడ పిలుచుకున్నామని చెప్తా. ఒకవేళ నన్ను అడిగితే గొప్ప కార్యార్థం అని చెప్పు. గొప్ప కార్యార్థం ఉంటే పలకలు కొట్టే పని అని అడిగితే అని చెప్పారు. ఆయనకేమన్నా డ్యూటీ పట్టాలని అడిగితే ఏం చేసేది?